గవర్నమెంట్ బడి సార్లంటే ఏందో అనుకున్నా. అసలు బడికే ఓరనుకున్నా. కానీ తప్పు. కరీంనగర్ జిల్లాలో ఒక సర్కార్ బడున్నది. ఆ బల్లెకు పంతులు పగలే కాదు, అదేందో రాత్రులలో కూడా పోతున్నారు. సుశిర్రా, వాళ్ళకు చదువు చెప్పుడు మీద ఎంత పానం కొట్టుకుంటుందో బడిని మాత్రం అస్సలు అదిలి పెడతలేరు. మరి గసుంటి సార్లను మన తీర్మర్ వార్తలకు దేకపోతే మంచిగా ఉండదు కదా. గందుకే తీసుకొద్దాం మన తీర్మర్ వార్తల తరపు నుండి సన్మానం కూడా చేద్దాం. బడి పోరగాళ్లను భావి భారత పౌరులను చేస్తేందుకు రాత్రి పగలు తేడా లేకుండా బాగానే తనలాడుతుంటారు కొందరు సర్కారు బడి పంతుళ్ళు. ఇగో కావాలంటే చూడురి, ఇది కరీంనగర్ జిల్లా దర్గన్వాడిలో ఉన్న బాలికల ప్రాథమిక పాఠశాల బడి. ఈయన తాళం తీస్తున్నాడు. లోపల ఇప్పటిదాకా 10 మంది సర్కార్ పంతుళ్ళు బాగా కష్టపడ్డారట. ఓర్ని ఏంది, బీర్ల సీసలు, సిగ్నేచర్ బ్రాండీ బాటిలు, బిర్యానీలు, థమ్సప్లు. ఇంతకిది బడేనా? వైన్స్ లో పక్క పొంటుండే పర్మిట్ రూమా అనుకుంటున్నారా? కానీ అనుమానం ఏం లేదు, ఇది ముమ్మాటికి బయట బోర్డు పెట్టినట్టు ఆడవిల్లల ఇస్కూలే. మరి పాడు పనేంది చేసినోళ్ళెవలు అంటే ఇగో గీసార్లే. చూడుండ్రిగా ఎట్లా తలకాయలు కిందకేసిండ్రో. ఇగో వెనకకున్న ఆయన చూడుర్రి, చేత్తోని జుట్టు దూకుంటున్నట్టు ముఖం కనబడకుండా కవరింగ్ ఇస్తున్నాడు. ఇక గీ ముగ్గురిని చూడుర్రి, అటుపక్క ఆయన చెయ్యడ్డం పెట్టుకున్నాడు, ఇటుపక్క ఆయన తలకాయ దించుకున్నాడు. నడిమిట్ల అయినా నాకు ఇదేమన్నా కొత్తనా అన్నట్టు నిలబడ్డాడు. ఏం సార్లు ఏడా దొరకలేదా మీకు తాగేతందుకు అడ్డాలు? ఇగో గీ ముంగట ఆయన మూతికి దస్తడ్డం పెట్టుకొని నిలబడ్డాడు. అంత అయిపోయినాక గిప్పుడు అడ్డం పెట్టుకుంటే ఏం లాభం తీయి. ఇక వీళ్ళ దాంట్లో కొందరు పుస్తకాలలో ఉన్న చదువు చెప్పే పంతులైతే ఇంకొందరు కంప్యూటర్ల చదువు నేర్పేటోళ్ళట. మరి రాత్రిపూట ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే దినం తప్పించి దినమన్నా వీళ్ళంతా ఒక్కతాన జరి గలీజేషం వేస్తుంటారట. పోలీసు వాళ్ళు అడిగితే కంప్యూటర్లల్లో ఏదో అప్లోడ్ చేసే పని ఉందని చెప్పుకొచ్చిండ్రట. విద్యాశాఖలో ఉండి గవర్నమెంట్ స్కూల్లో మద్యం సేవించడం అనేది చట్ట వ్యతిరేక చర్యగా భావించి వారి మీద కేసు రిజిస్టర్ చేశాను. లోపలికి పోయినాక వీళ్ళు చేసే అప్లోడులు గి బీర్లు, సిగ్నేచర్ బ్రాండీలు అన్నట్టు. సర్కారీ స్కూళ్ళు గిట్ల తగలబడ్డాయి కాబట్టే ఇవిట్లా చదివిపించేందుకు పోరగాల తల్లిదండ్రులు వెనకపోతుంటారు. గిట్లుంటే మన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సార్ అన్నట్టు లీడర్ల పిల్లలు కాదు, ఏ పిల్లలు కూడా సర్కారు బల్లెకు రారంటే రారు. అగో గందుకే ఇలా 8 మందిని సర్కారోళ్ళు సస్పెండ్ చేసిండ్రు. మంచిగా చేసిండ్రు. ఇప్పటి సంది స్కూళ్ళల్లో మళ్ళీ లెవెల్ ఇస్తుంటే ఏషాలయ్యారు.